ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? మనకి ఏదైనా అవసరం వస్తే దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి మనకు ఉన్నటువంటి అన్నిటిని కూడా అడుగుతుంటాం. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడిన అని చెప్పేసి దేవుడు చక్కని వాగ్దానాన్ని ఈ రోజున మనకి ఇస్తాడు. మనకి ఏది ఇష్టమో అది దేవుని దగ్గరకు వచ్చి ధైర్యంగా మీరు అడగొచ్చు అని చెప్పేసి అడుగుతున్నానని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నాం. అయితే మనకి ఏదైతే ఇష్టమో దాన్ని దేవుణ్ణి అడిగే ముందు మనం దేవుని యందు ఉన్నామా లేదో పరిశీలన చేసుకుని అడగాలి. ఎందుకంటే ఆ పై వచనం ఉంది, నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడు అని చెప్పేసాను. మీకున్నటువంటి ప్రతి అవసరతలన్నీ కూడా దేవుని దగ్గర తీసుకొచ్చి మీరు అడుగుతున్నారు. అయితే అడిగేటప్పుడు మీరు దేవునితో సంబంధం కలిగి ఉన్నారా, దేవుడు మీతో ఉన్నాడా లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎప్పుడైతే మీరు అలా పరిశీలన చేసుకుని దేవుణ్ణి కలిగి మీరు అడుగుతారో మీరు అడుగు ప్రతి వాటికి కూడా ఆయన జవాబిస్తాడు. మీరు అడుగుతున్నటువంటి ప్రతి ప్రార్థనలకి ఆయన జవాబిచ్చి మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనలో దేవుని యందు నిలిచి మీరు ప్రార్థన చేస్తున్నారా లేదా, మీరు అడుగుతున్నటువంటి వాటన్నిటిలో కూడా దేవుణ్ణి కలిగి ఆయన యందు ఉండి మీరు అడుగుతున్నారా లేదా పరిశీలన చేసుకుని మీరు అడిగితే దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేరాలని దేవుడు అన్ని విషయాల్లో మీరు అడుగుతున్నటువంటి ప్రతి ప్రార్థనలకి జవాబులు ఇవ్వాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.